హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రంజిత వ్లాగ్స్ బొర్కుట. ఈరోజు వచ్చేసి మేకప్ ఏం వేసుకుందాము అని అనుకుంటున్నాను అంటే ఇండియా ప్లస్ కొరియన్ మిక్స్ వేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే డ్రెస్ కూడా కొరియన్ టైప్లో ఉంటుంది, కొంచెం మోడర్న్గా ఉంటుంది కాబట్టి. సో ఈ మేకప్ ఎందుకు రీసెంట్గానే యాజ్ ఏ సోషల్ మీడియా యాంకర్గా చేస్తున్నాను అన్నమాట. సో దానికోసమే రెడీ అవుతున్నాను. వరంగల్లో షూట్ జరుగుతుంది. మనం షూట్ లొకేషన్స్ వచ్చేసి వరంగల్లో పబ్లిక్ గార్డెన్ ప్లస్ కాకతీయ యూనివర్సిటీలో చేసామన్నమాట. కొన్ని ర్యాండమ్ క్వశ్చన్స్ ఫన్నీ అండ్ సోషల్ మీడియా గురించి కూడా అడిగామన్నమాట. సో దానికి రెడీ అవుతున్నాను. సో మీకు తెలుసు మాయిశ్చరైజర్ లేనిది అసలు మేకప్ స్టార్ట్ చేయకూడదు అనేసి. మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ విచ్ ఆర్ మోస్ట్లీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ స్కిన్ అన్నమాట. ఎందుకు అంటే మాయిశ్చరైజర్ విచ్ కెన్ మాయిశ్చర్ అవర్ స్కిన్, మంచి మాయిశ్చరైజర్ ఇస్తుంది. దాని తర్వాత ఖచ్చితంగా సన్ స్క్రీన్ అనేది అప్లై చేయాలి. ఎందుకంటే డ్యామేజ్ అవ్వకుండా సన్ ప్రొటెక్షన్ కోసం మనకు ఖచ్చితంగా నేను సన్ స్క్రీన్ అనేది తప్పకుండా అప్లై చేస్తాను. సో మరీ అంత మేకప్ కాకుండా లైట్ మేకప్ వేసుకుందామని అనుకుంటున్నాను. సో సన్ స్క్రీన్ అప్లై చేసి తర్వాత మేకప్లోకి వెళ్దామండి. సో మీరందరూ చూసే ఉంటారని అనుకుంటున్నాను నా రీసెంట్గానే స్టార్ట్ చేసిన యాంకర్గా. సో ఎలా చేశాను అనేది కూడా చెప్పండి. వరంగల్ మీమర్స్ అనే పేజ్లో, ఇన్స్టాగ్రామ్ పేజ్లో అది రిలీజ్ అయిందన్నమాట. సో మీరు ఖచ్చితంగా వెళ్ళి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ప్రైమర్ పెట్టాను. ప్రైమర్ తర్వాత లిప్ బామ్ ప్లస్ కలర్ కరెక్టర్, కొంచెం కలర్ కరెక్టర్ కొంచెం కావాలి అని అనిపించి కొంచెం యాడ్ చేశాను అనమాట అక్కడక్కడ. సో మోస్ట్లీ అయితే కొంచెం ఇప్పుడు మెయింటైన్ చేస్తున్నాం కాబట్టి అన్ని డార్క్ స్పాట్స్ ఏం లేవు. సో కన్సీలర్ కూడా పెట్టాను. కన్సీలర్ పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసి సో మంచిగా, అందుకే కొంచెమే తీసుకున్నానండి. లైట్గా ఉండాలి మేకప్, ఎందుకనంటే పబ్లిక్లో ఎండలో కాబట్టి. సో ఈజీగా ప్యాచీ అని అనిపించకపోయినా కొంచెం ఓవర్గా అనిపించొద్దు అనేసి కొంచెం లైట్ మేకప్ వేద్దామని అనుకుంటున్నాను. సో ఇది అన్నమాట. ఆఫ్టర్ ఫౌండేషన్ మంచిగా వచ్చింది. నాకైతే చాలా బాగా నచ్చింది అవుట్ఫిట్. చాలామంది కాంప్లిమెంట్స్ కూడా ఇచ్చారు, చాలా బాగున్నారు అనేసి కూడా. సో ఫైనల్గా ఏంటి అని అంటే మనకి మంచి అవుట్పుట్ వస్తుంది, తప్పకుండా చూడండి. సో నెక్స్ట్ కాంపాక్ట్ పౌడర్ వేసుకుంటున్నాను. కాంపాక్ట్ పౌడర్ ఖచ్చితంగా ఐస్ దగ్గర ఫస్ట్ అప్లై చేయాలి. ఎందుకు అంటే అక్కడ ఆల్రెడీ మనం ఫౌండేషన్ కానీ మాయిశ్చరైజర్ కానీ లేదు అంటే సన్ స్క్రీన్ పెట్టి ఆయిల్ కానీ వాటర్ ఉంటుంది కదా, ఫస్ట్ అక్కడే పెట్టడం వల్ల మనకి పౌడర్ అనేది వాటర్గా మాయిశ్చరైజర్గా ఉన్నదాన్ని అబ్జర్వ్ చేసుకొని మంచిగా ఉంటుంది అన్నమాట. సో ఫైనల్గా పౌడర్ అంతా మనం కాంపాక్ట్ పౌడర్ మొత్తం ఫేస్కి అప్లై చేసిన తర్వాత నెక్స్ట్ ఐస్కి హెయిర్ స్టైల్ అనేది నేను ఒకటి చూశాను, దాన్ని ట్రై చేద్దామని అనుకుంటున్నాను. ఫైనల్గా ఏమవుతుందో చూద్దాము. సో ఐ మేకప్ అని వచ్చేసి మనకు సింపుల్గా ఉండాలి అని నేను అనుకుంటున్నాను బేసిక్గా. సో ఖచ్చితంగా నేను ఎక్కువ మేకప్ అయితే వాడొద్దు అని అనుకున్నాను. సో ఐ షేడ్స్ వచ్చేసి నేను న్యూడ్ కలర్ తీసుకున్నాను, లైట్ పింక్ ప్లస్ కొంచెం బ్రౌనిష్ తీసుకున్నాను అనమాట. సో ఫస్ట్ చిన్నగా అప్లై చేస్తున్నాను. మరి అంత మనకి మోడర్న్ లుక్ కాబట్టి, దట్టు బ్లాక్ అండ్ వైట్ కాబట్టి. సో నేను బ్లాక్ యూజ్ చేద్దామని అనుకున్నాను కాబట్టి, కాకపోతే వద్దులే మనకి బ్లాక్ అయితే కొంచెం మరి మంచిగా ఉండదో లుక్ అనేసి నేను మళ్ళీ పింక్ కైండ్ న్యూడ్ షేడ్స్కి వెళ్ళిపోయాను అనమాట. సో ఫైనల్గా నేను అసలు ఫస్ట్ టైం వరంగల్ రావడం, దట్టు ఒక షూట్ ఈ షేడ్స్ అనేది వేసుకుంటున్నాను. నార్మల్ వేసుకున్నాను, దాని తర్వాత మొత్తం న్యూడ్గా తీసాను అనమాట. అసలు కొంచెం కూడా కనబడకూడదని. మీకు అందరికీ తెలుసు నేను మేకప్ వేసుకున్నాను అని అంటే ఖచ్చితంగా ఐ మేకప్ నేను చాలా ప్రిఫరెన్స్ ఇస్తాను అనేసి. సో ఐబ్రోస్ నాకు థిక్గా ఉంటేనే ఇష్టం అన్నమాట. సో నేను స్మోకీ ఐస్ పైన ట్రై చేద్దాం అనుకుంటున్నాను, కింద కాజలేం పెట్టట్లేదు. సో కొంచెం బ్రాడ్గా ట్రై చేశాను. ఎందుకు అని అంటే కొంచెం మంచి లుక్ ఎలివేట్ అవుతుంది అనేసి. సో మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను. చూసారు కదా, కొంచెం నేను అదే ఆలోచిస్తున్నాను, ఏమంటారు స్టిక్కర్ పెట్టాలా వద్దా అనేసి. బట్ నేను ఇండియా ప్లస్ కొరియన్ ఎందుకు అని అన్నాను అంటే బొట్టు పెట్టుకుంటున్నాను కాబట్టి నేను ఖచ్చితంగా ఇండియా ప్లస్ కొరియన్ స్టైల్ రీక్రియేట్ చేస్తానని చెప్పింది. సో ఫైనల్గా బ్లష్ కూడా కంప్లీట్ అయిపోయింది మనకి. సో ఫైనల్ పార్ట్ వచ్చేసి హెయిర్ స్టైల్ కోసం నేను చాలా వీడియోస్ చూశాను, చాలా యూట్యూబ్లో కూడా సెర్చ్ చేశాను అనమాట. సో ఫైనల్గా ఒక హెయిర్ స్టైల్ అయితే నాకు దొరికింది. బట్
మనం వేసుకోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. బట్ ట్రై చేద్దాము ఒక్కరు వేసుకోవడానికి. సో నేను కొంచెం అనుకున్నాను, కాకపోతే మనకి హెయిర్ అనేది ఎక్కువ బ్రాడ్గా ఉంది ముందు కాబట్టి అంత పర్ఫెక్ట్గా సెట్ అవ్వట్లేదు. సో నేను 1 ప్లేట్ తీసుకొని దాన్ని మంచిగా 3 పాయలతో అల్లేసుకొని దాన్ని వెనకాల పెట్టేసుకున్నాను. దాన్ని మళ్ళీ ట్విస్ట్ చేశాను అన్నమాట. సో ఇట్స్ లుక్ నైస్ అనిపించింది, మంచి క్లాసీగా అనిపించింది. సో మిగతా ఇయర్ కూడా పెడదామని అనుకున్నాను కానీ అసలు మంచిగా అనిపించలేదు. మనం ఎప్పుడు కానీ హెయిర్ స్టైల్ వేసుకుంటున్నాం అని అంటే మన క్లిప్స్ ఎక్కడెక్కడో ఉంటాయి కదండి. సేమ్ నా పరిస్థితి అయితే అట్లనే ఉంటుంది. ఖచ్చితంగా క్లిప్స్ దొరకవు, టైంకి రబ్బర్ బ్యాండ్ దొరకదు, అసలు ఏం కూడా దొరకదు. అసలు ఏదైనా రెడీ అవుతున్నామని అంటే అన్నీ ఒక దగ్గర పెట్టుకున్నా కూడా ఏదో ఒకటి మిస్ అయిపోద్ది. నా దగ్గరనైతే ఎయిర్ యాక్సెసరీస్ ఖచ్చితంగా మిస్ అయిపోతాయి అన్నమాట. సో ఫైనల్ అట్లా పెడదాం అనుకున్నాను, బట్ మంచిగా అనిపించలేదు. సో ఇలానే ఉంచేసాను అనమాట. సో మీరు చెప్పండి, మీకు ఈ హెయిర్ స్టైల్ నచ్చినట్టు అనుకుంటున్నాను. సో ఫైనల్గా అయితే చాలా బాగా అనిపించింది నాకు. సో ఫైనల్ అవుట్పుట్ చూసేయండి. ఈ డ్రెస్ వచ్చేసి నేను మీషోలోనే తీసుకున్నాను. మీకు ఖచ్చితంగా లింక్స్ కావాలని అంటే నాకు డిఎం చేయండి, సరేనా? సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ more videos and vlogs. Thank you.